అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ కళాకారుల సంఘం తరపున కళాకారులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా కూడా భావితరాలకి కళ అంటే ఏమిటో కూడా తెలియనటువంటి పరిస్థితి అన్నటువంటిది ఏర్పడుతుంది. మరి కళ పట్ల ఆసక్తి కలిగించాలి అంటే ప్రభుత్వాలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అన్నటువంటిది అవ్వాలి. ఏదో సినిమాలు తీస్తున్నాం, సినిమాలు చేస్తున్నారు, అది అంతవరకే వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా మొన్న ఎమ్మెల్యేలు కూడా ఇవాళ నాటకాలు అన్నీ వేస్తే చంద్రబాబు నాయుడు గారే ఇవాళ చాలా సంతోషించి ఇంతమందిలో ఇలాంటి కళ ఉందా అని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే ఎమ్మెల్యేలకి అందరికీ మెచ్చుకోవడం జరిగింది. అంటే దీంట్లో భావితరాలకి స్కూల్ లెవెల్లోనే కొన్ని ఏవైతే ఇప్పుడు ఎస్ఏ రైటింగ్స్, మరి అలాగే డిబేట్ కాంపిటీషన్స్, మరి రకరకాలైనటువంటి ఈవెంట్స్ ఎలాగైతే పెడుతున్నారో, మరి స్కూల్లో లెవెల్లో కూడా సాంస్కృతిక ఇవి అన్నటువంటిది పెట్టి కమిటీల తరపున వేసి వాళ్ళకనమాట ఏదో ఒక ఎంతసేపు డాన్స్లు వేస్తున్నారు. అవి వేయకూడదని మేము అనడం లేదు. కూచిపూడి వేస్తున్నారు, మేము వేయకూడదు అనడం లేదు. అలాగే ఇప్పుడు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అని ఏ ఊర్లో ఒక వినాయక చవితి అయితే డ్యాన్స్ బేబీ డ్యాన్స్, ఎవరో ఎక్కడో ఏదో మెచ్యూర్ అయితే డ్యాన్స్ బేబీ డ్యాన్స్, ఒక పెళ్ళి అయిందంటే డ్యాన్స్ బేబీ డ్యాన్స్. మరి కళ ఏమిటి? ఎక్కడ చూసినా డీజేలు. మరి అంతకు తప్పించి ఈ కళ పట్ల ఎక్కడైనా చిన్న ఈవెంట్ జరిగినా సరే ఒక నాటికని అక్కడ ప్రదర్శిస్తే అక్కడ మెసేజ్ అన్నటువంటిది 10 మందికి కూడా వెళ్తుంది. ఓహో, ఇప్పుడు మొన్న మేము ఇక్కడ చేసాం, ఉభయ తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్నటువంటిది ఇక్కడ చేసాం. అప్పుడు చేసేటప్పుడు ప్రతి ఒక్క దాంట్లో కూడా ఒక ఈవెంట్ అన్నటువంటిది వెళ్ళింది. ఆ మెసేజు ఈ ప్రతి వాళ్ళకి కూడా ఇలా కూడా ఉంటుందా అన్నటువంటిది మనం తెలియపరిచాం. అలాంటిది స్కూల్ గోయింగ్ పిల్లల దగ్గర నుంచి అది వస్తే మీద లెవెల్లోకి వచ్చేసరికి కొంతవరకు ఇవి అన్నటువంటిది డ్రగ్స్ మీద కానీ రకరకాల ఈవెంట్స్ మీద కానీ దాంతో ర్యాగింగ్ విషయంలో కానీ ఈవేళ పిల్లలకి ఏవేవైతే ఉంటున్నాయో అందరికీ లవ్ విషయంలో కానీ ఇవి లవ్ చేసి చాలామంది సగంలో వదిలేసి పిల్లలు కూడా తక్కువ ఏజ్లో కూడా ఆడపిల్లలు ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి అలాంటి అన్నిటికీ జరగాలి అంటే స్కూల్ గోయింగ్ పిల్లలకి కింద లెవెల్లో నుంచి అవి జరిగితే ఇవి అన్నటువంటిది కళ అన్నటువంటిది పూర్తిగా అందరికీ పరిపూర్ణం అవుతుంది అన్నటువంటిది నా తాలూకా అభిప్రాయం. మరి దాని మీద ఈ ప్రభుత్వాలు స్పందించి ఏదో రాష్ట్ర లెవెల్లో సంఘాలు పెట్టాం, మరి సాంస్కృతిక లెవెల్లో నియోజకవర్గాల్లో సంఘాలు పెట్టాం, మరి జిల్లాల్లో మరి సాంస్కృతిక మరి అధ్యక్షులను పెట్టాం. అది కాదు, ఆ సాంస్కృతిక అధ్యక్షులు మరి నియోజకవర్గ అధ్యక్షులు కళ పట్ల వాళ్ళు ఏమిటి చేశారు, ఎంతవరకు బాధ్యత వహించారు, వాళ్ళు ఏమైనా కళని పెంపొందించడానికి ఏమైనా పాటుపడ్డారా అన్నటువంటిది కూడా ప్రభుత్వాలు చూడాలన్నటువంటిది నా తాలూకా అభిమతం. ఆముదాల వలసలో కళాకారుల తాలూకా పుట్టినిల్లు. చాలామంది కళాకారులు రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ఎంతో ప్రాముఖ్యత పొందినటువంటి కళాకారులు. ఈ కళాకారుల కోసం గతసారి మేము ఏం చేశామంటే ప్రజాప్రతినిధులకు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. మాకు ఒక కళా వేదిక కావాలని. వాళ్ళు కూడా మాకు హామీ ఇచ్చున్నారు. ఆ హామీ నెరవేరితే మేము ఇంకా ఈ కార్యక్రమాలను అనమాట ఇంకా ఎక్కువగా చేయడానికి అవకాశం ఉంటుంది. మాకు కావాల్సింది ముఖ్యంగా ఏంటంటే ఒక కళా ప్రాంగణం అవసరం. ఎందుకంటే ఎక్కడ జరపాలన్నా సరే బయట అనమాట జరుపుకోవడం జరుగుతుంది. ఈ కళా ప్రాంగణం కానీ ప్రభుత్వం వారు ఏర్పాటు చేస్తే ఈ కళలు ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. మాస్టర్ అన్నట్టు ఏంటంటే సంస్కృతి సాంప్రదాయాలు మనకి ఇదవ్వాలంటే ఈ కళల వల్లనే మనకు అవుతుంది. ఈ నాటక రంగాన్ని అభివృద్ధి చేస్తే మన సంస్కృతి సాంప్రదాయాలు భావితరాలకి ఉపయోగపడతాయని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కళా ప్రేక్షకులకి, కళారాధకులకి, కళాకారులకి ఈవేళ ప్రపంచవ్యాప్తంగా రంగస్థల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అందులో భాగంగా మనం కూడా ఇక్కడ ప్రతి ఏడాది జరిపినట్టుగానే రంగస్థల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. 2 సంవత్సరాలైంది మన సంస్థ స్థాపించి. ఇందులో ఇది 3వ సమావేశము. ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్, వీరేశలింగం పంతులు, గురజాడ వంటి వారు ఏం చెప్పారంటే భావి తరాలకి మన నాగరికత సంస్కృతిని అందించడానికి ప్రధానమైనటువంటి యాస్పెక్ట్స్ ఒక సాహిత్యం ఒకటి, నాటకం ఒకటి. ఈ రెండింటి ద్వారా భావితరాలకి మనం మన సంస్కృతి నాగరికతల్ని అందించగలము అని చెప్పారు. అలాగే ప్రపంచంలో పద్య నాటకం ఏ భాషలోనే లేదు.
తమిళంలో మన పద్యాలని వచనంలో ట్రాన్స్లేట్ చేసుకొని సినిమాల్లో ప్రదర్శించడం జరుగుతుంది. అది ఒక్క తెలుగుకే ఉన్నటువంటి గొప్ప మన సంపద కింద భావించాల. అంచేత అటువంటి పద్య నాటకాన్ని మరుగుపడిపోకుండా భావితరానికి ఆసక్తి కలిగించడానికి ఎంతో కొంత మన వంతుగా ప్రతి ఏడాది ఈ కార్యక్రమం ద్వారా కాకుండా ఇతర కార్యక్రమాల ద్వారా కూడా కృషి చేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు తాలూకా ఉద్దేశం ఏంటంటే ప్రపంచ రంగస్థల కళాకారుల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. దీని ఔచిత్యం ఏమిటంటే అసలు కళలు లేకపోతే మానవ అభివృద్ధి లేదు. షేక్స్పియర్ ఏమన్నారంటే సమాజమే ఒక రంగస్థలం, అందులో సమాజంలోని మనుషులందరూ నటులే. మనిషి శ్రమ నుండి పాట పుట్టింది, ఆట పుట్టింది. పాట ఆట ద్వారా మనిషి నిరంతరము శ్రమిస్తూ అభివృద్ధిని సాధిస్తూ ఈవేళ అంతరిక్షంలోకి వెళ్ళామంటే ఇది కేవలం మరి గొప్పగా చెప్పకూడదు, కళాకారులు అందించినటువంటి చైతన్యం అని నేను దంకాపదంగా చెప్పగలని. మరి ఇటువంటి కార్యక్రమాన్ని మీరు వచ్చి మీ టీవీ వాళ్ళు మాకు ఈ రకంగా మా సంఘం పట్ల అభిమానంతో వచ్చి ఈ నాటక సమాజాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళాలని, మా కళా సంఘాన్ని ఎంత ముందుకు తీసుకెళ్ళాలని కోరుతూ మీకు మరొకసారి మా సంఘం తరపున అభినందనలు, నమస్మాంజలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ కళాకారుల సంఘానికి ఈరోజు కళాకారుల దినోత్సవం సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నా పేరు విజయ్ అండి, ఇమాన్యుయల్ కంప్యూటర్స్ అండ్ డైరెక్టర్. ఈ కళాకారులకి అంటే కళలకు ప్రోత్సాహం ఇచ్చేది, కళ రెండు రకాలు ఉంటుందండి. నిద్రలోకి అనేది కళ, నిజ జీవితంలోకి అనేది కళ. అలానే ఈరోజు ఆమదవలస నుండి చూసుకుంటే ఎంతోమంది సినీ ప్రేమి, ఈరోజు ఒక శరత్ బాబు తీసుకుంటే ఇక్కడ పుట్టిన కళాకారుడే అనమాట. అంటే కళల ద్వారా, ఒక నాటికల ద్వారా ఒక మంచి మెసేజ్ని, ఒక సినిమాకి వెళ్ళామంటే ఒక 1000-2000 ఖర్చు పెట్టవలసి వస్తుంది. అదే ఒక నాటికల ద్వారా ఒక మంచి మెసేజ్ని జనాలకి ఇవ్వడానికి ఈ కళ ఎంతో దోహదపడుతుంది. కళాకారులను ఎప్పుడు కూడా ప్రోత్సహించాలి, కళారంగాన్ని మనం బ్రతికించాలి. ఇలా బ్రతికించడం వల్ల ఏంటంటే రాబోయే తరాల యువతకు కూడా ఒక మంచి మెసేజ్ని ఇవ్వడం కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది. కళాకారులు సేవ అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని బయట తీయడం కోసం అందరూ కూడా సహకరించాలి. దీనికోసం పెద్ద వాళ్ళందరూ ముందుకు వచ్చి నిజంగా ఆమదవలస ఈ కళారంగం బ్రతుకుందంటే అందులో సినీ ప్రముఖులు, మన ఆమదవలస నుండి వెళ్ళినటువంటి, దూసు నుండి వెళ్ళినటువంటి ఇలా చాలా మంది దగ్గర నుండి కళాకారులు, శరత్ బాబు గారు అవ్వచ్చు, అంతేకాకుండా మన దూసు నుండి ప్రముఖ డైరెక్టర్ రవీంద్రనాథ్ గారు వెళ్ళడం కానీ, ఇలా చాలా మంది తీసుకుంటే ఈ కళాకారులకి మంచి పుట్టినిల్లు అని చెప్పవచ్చు మన శ్రీకాకుళం జిల్లా. ఈ కళాకారులందరికీ కూడా కళాకారుల దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్.